వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే మనం అచ్చంపేట పట్టణంలో మైత్రి హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మనం ప్రదీప్ ప్రసాద్ దగ్గర ఉన్నాము. సో పీడియాట్రిక్ కి ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ అచ్చంపేట పట్టణంలో? ఏమేమి సర్వీస్ ని అందిస్తున్నారు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నమస్తే అండి. సార్ మీది ప్రాపర్ ఎక్కడ సార్? నాది ప్రాపర్ ఇక్కడే అండి. నేను ఓకే. పుట్టి పెరిగింది చదివింది మొత్తం ఇక్కడే. ఓకే. లోకల్ పక్కా లోకల్ అనమాట నేను. ఓకే. ఇక్కడే ఇక్కడే పుట్టి ఇక్కడే ఉమ్, హాస్పిటల్ పెట్టడం ఎట్లా అనిపిస్తుంది అంటే సార్? నేను పుట్టింది ఇక్కడే అండి. ఇక్కడే సర్వీస్ చేయాలని స్కూల్ ఉన్నప్పటి నుంచే నా టార్గెట్ ఇది. నా ఓకే. స్కూల్ బిల్డింగ్ కూడా పక్కన బిల్డింగ్ ఓకే. పక్క బిల్డింగ్ ఉండి ఇక్కడే హాస్పిటల్ పెడతా అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ లేదు. కానీ నా టార్గెట్ అయితే అచ్చంపేటలో పెట్టాలని ఉంది. అచ్చంపేటలో పెట్టాను. స్కూలింగ్ ఉమ్, నుంచి చదివి స్కూల్ నుంచి డాక్టర్ అయ్యి ఇక్కడ ఉమ్, సేవలు అందించాలని కోరిక అయితే కంపల్సరీ ఉండే. కంపల్సరీ అది టార్గెట్ ఉండేది. టార్గెట్ రీచ్ అయ్యాను. టార్గెట్ రీచ్ అయ్యారు. ఎట్లా అనిపిస్తుంది సార్? సక్సెస్ఫుల్ గా అంటే ఆ, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంచిగా రన్ అవుతుంది హాస్పిటల్. మంచి పేరు వస్తుంది. సో ఓకే. ఈ పేరుని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా తాత వాళ్ళ నుంచి పొలిటికల్ ఉన్నారు. ఆ పేరుని నేను లెగసీని కంటిన్యూ చేయాలని నేను ఓకే. ఇక్కడ పెట్టాను. ఓకే. సో అచ్చంపేటలో ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని పీడియాట్రిక్ హాస్పిటల్ ఉన్నా ఇక్కడికే చాలా మంది వస్తున్నారు. సో దీని పట్ల మీరు ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు వాళ్ళకి? అంటే అదే కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ అండి, ఇక్కడ పీడియాట్రిక్ అడ్మిషన్స్ ఇంతకుముందు ఇక్కడ లేవండి. ఓకే. పీడియాట్రిక్ అడ్మిషన్ పిఏసియు, ఎన్ఐసియు, ఈవెన్ హై రిస్క్ బేబీస్, ఎనీ ప్రీటమ్ బేబీ అంటే తక్కువ బరువు ఉన్న బేబీస్ కానీ ఆయాసం ఉన్న బేబీస్ కానీ వర్కప్ చేయాల్సి అంటే వాళ్ళకి క్రిటికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. లాంగ్ టర్మ్ రన్లో ఉన్న కూడా బేబీస్ కూడా మేము ఇక్కడే ట్రీట్ చేస్తాం. రిఫర్ చేయకుండా మేము ఇక్కడే ఫెసిలిటీస్ అందిస్తున్నాం కాబట్టి కొంచెం జనాలకు అర్థమై వస్తుంది. వాళ్ళు మన దగ్గర సో మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు treatment. కాబట్టి ఇక్కడికి రావడం రావచ్చు. జరుగుతుంది. సో ఇప్పుడు పీడియాట్రిక్ అనగానే చిన్న పిల్లలకి కొన్ని సివియర్ కేసెస్ ఉంటాయి కదా Hmm. సార్, వాటికి మీరు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అంటే చిన్న పిల్లలకి వెయిట్ లెస్ బేబీస్ కి హైదరాబాద్ కి తీసుకెళ్లడం అట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇక్కడే ట్రీట్మెంట్ కంప్లీట్ ఇక్కడే అందిస్తున్నారా? ఎస్ అండి. అంటే మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ వరకు అంటే పిఎస్యూలో ఎన్ఐసియూలో మన దగ్గర ఉన్నంత వరకు మన సెటప్లో ఎంత వరకు అయితే చేయగలం అంతవరకు మనం కంప్లీట్గా ఇక్కడే Okay. ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈవెన్ కొన్ని అంటే టెస్ట్లు ఏమైనా ఉంటే మనం అక్కడ హైదరాబాద్ పంపించి Okay. రిపోర్ట్ ఇక్కడే తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ Okay. ఇస్తాం. రిఫరల్ సిస్టమ్ అనేది చాలా తగ్గించాము ఇక్కడ. ఓకే. ఏమున్నా ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యేలాగా మనం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకొస్తాం. ఇంకా రానున్న కొన్ని రోజులు ఇంకా మిగతా ఫెసిలిటీస్ కూడా తెప్పిస్తాం ఓకే. ఇక్కడ. ఇప్పుడు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా సార్? 24/7 ల్యాబ్ అండ్ ఫార్మసీ ఫెసిలిటీస్. ఓకే. ఈవెన్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొన్ని నేను హాస్పిటల్ పెట్టక ముందు అచ్చంపేటలో బయటికి వెళ్ళి మెడిసిన్ 9 తర్వాత మెడిసిన్ తీసుకోవాలని దొరికేది కాదు. అది నాకు ఇంట్రెస్ట్గా వచ్చి 24/7 అవైలబుల్ ఉండాలి. ఫార్మసీ అండ్ ల్యాబ్ 24/7 రన్ అవుతుంటది ఇక్కడ. ఓకే. ఇప్పుడు సివియర్ బేబీస్ నైట్ 12 కి అలా వస్తుంటారు కదా, సో ఆ టైం కి మీరు వచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? కంపల్సరీ నేను 24/7 అవైలబుల్ ఉంటాను. ఓకే. ఇక్కడే ఇక మంచిగా ఇక్కడ సర్వీస్. పైన రూమ్ ఉంటే పైన ఉండి ఇక్కడే Okay. అవైలబుల్ ఉంటున్నాను. ఓకే. పీడియాట్రిక్ అనగానే చిన్న పిల్లలకి నార్మల్ గా సీజన్ వ్యాధులు వస్తాయి కదా సార్. అవును. సీజన్ వ్యాధులు అంటే మినిమం దానికి ఒక కోర్స్ ఉంటది, 3-4 డేస్ కోర్స్. అవును. అది యూజ్ చేయకముందే మళ్ళీ మా బేబీకి తగ్గట్లేదు అని అది అలా కామన్. అవును. అది ఏంటంటే జనాలకి ఇప్పుడు ప్రజెంట్ సీజన్ అండి, మోషన్స్ సీజన్ ఉంది. అవును. ప్రజెంట్ ఇప్పుడు అవును. వర్కింగ్ గ్యాస్ట్రో మోషన్స్ అవుతూ ఉంటాయి. పిల్లలకు ఒక సిరప్ వేయగానే తగ్గిపోవాలనుకుంటారు, కానీ అలా కాదండి. ఉమ్. ఎందుకంటే ఒక కోర్స్ లా ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి తగ్గుతుంది. అది ఆ లోపు మేము చెప్పే అంటే ఇండికేషన్ వార్నింగ్ సైన్స్ ఇస్తాం. అలా ఉంటే రండి, ఉమ్. మేము దాని తర్వాత ట్రీట్మెంట్. బేబీ యాక్టివ్ ఉండి లేదు మోషన్స్ అలానే ఉన్నాయంటే వెయిట్ చేయొచ్చు, కానీ అలా ఉండదు. ఒక్కసారి వేయగానే తగ్గిపోవాలి పిల్లలకి. అదే చాలా అంటే మంది. దానికి పిల్లలకంటే మేము ఎక్కువ పేషెంట్స్ ని ట్రైన్ చేయాల్సి అదే వస్తుంది. అదే అదే అది కామన్ గా ఉంటుంది పేషెంట్. ఎందుకంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంటది. అదే అది అదే అదే. ఇంకా తగ్గట్లే అని వస్తుంటారు. వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. ట్రీట్మెంట్ చేంజ్ అని కాదు, కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి కౌన్సిల్ చేసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఓకే. సార్ ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్ లో చిన్న పిల్లలకి ఎండకి బయట ఆడుకోవడం వల్ల కొన్ని డిసీజెస్ అనేది బయటకు తెలియదు, కానీ స్టమక్ పెయిన్ ఏవో ఒకటి చిన్నవి చెప్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా తెలుసుకుంటాం? అంటే యాక్చువల్గా అండి ఇది ప్రజెంట్ సమ్మర్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎండకి తిరగనవసరం, వేడి గాలుల వల్ల కూడా వడ దెబ్బ తగులుతుంది. అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సిందంటే వాళ్ళ యాక్టివిటీ, అంటే డైలీ యాక్టివిటీ కంటే కొంచెం డల్ అయిపోతున్నారు, లేదా యూరిన్ అవుట్పుట్ అంటే మూత్రం సరిగ్గా పోవట్లేదు, మీరు అన్నట్టు కడుపు నొప్పి, అవును. అట్లాంటివి జనరల్గా వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ అనేవి తగ్గిపోయి అంటే అవును. సింపుల్ చెప్పాలంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ యాక్టివిటీ తేడా వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఫస్ట్ రీహైడ్రేట్ చేసుకోండి. రీహైడ్రేట్ మ్యాక్సిమం వాటర్ ఇవ్వండి, ఉమ్. లేదా డ్రింక్స్ ఉంటాయి కోకోనట్ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ అట్లాంటివి తరచూ ఇస్తూ ఉండాలి. ఇంకోటి మ్యాక్సిమం నీడలో ఉండేటట్టు చూసుకోండి. ఓకే. ఓకేనా? లిక్విడ్స్ ఎక్కువ తాపడం వల్ల పిల్లలకి అంటే నార్మల్ గా కొబ్బరి బొండ ఎక్కువ తాగడం వల్ల నిమోనియా అట్లాంటి ఛాన్సెస్ లేదండి, అది అస్సలు ఫాల్స్ న్యూస్ అండి. అది ఓకే. అది అంటే ఒకప్పుడు ఏంటంటే
మిత్స్ ఉంటాయి, అవి అవును. అలానే ఫాలో అవుతుంటారు. అదే. ఇంకా చెప్పాలంటే మా డాక్టర్స్ కంటే ఇంకా కట్ అవును. తాయెత్తులు అవి ఇంకా ఫేమస్ ఉన్నాయి. అవును. అంటే ఆ మిత్ అనేది పోవట్లేదు వాళ్ళకి ఇంకా. ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళు ఏంటంటే నెలలు అంటారు. అవును. అంటే అది ఒక టైప్ ఆఫ్ వైరస్ అండి. అంతే. అది ఏదో కట్టిస్తే అని కాదు. అదేంటంటే ఆ వైరస్ వచ్చి సెల్ఫ్ హీల్ అయిపోతుంటది. అవును. చాలా వరకు సెల్ఫ్ హీల్ అయిపోతుంటది. అది వాళ్ళేమన్నా డల్గా ఉన్నారంటే హాస్పిటల్ కన్సల్ట్ అవ్వాల్సిందే. ఓకేనా? అది. సో రీహైడ్రేట్ చేసుకోండి. ఎండలకు ఎక్కువ వెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే వచ్చే ఎండ టెంపరేచర్స్ చాలా హెవీగా అవును. వస్తున్నాయి. సో వాళ్ళకి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకి, ముసలోళ్ళకి ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి ఎండాకాలం. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి ఫుడ్, పండ్లు అన్ని ఇవ్వచ్చు. వాటర్ మిలన్ ఇప్పుడు సమ్మర్‌లో చాలా బెస్ట్. మంది వాటర్ మిలన్ ఇవ్వద్దు అని లే చాలా లే మంది డాక్టర్ సజెషన్ చేస్తున్నారు పీడియాట్రిక్స్. లేదు, వాటర్ క్వాంటిటీ, వాటర్ అండ్ ఫైబర్ రిచ్ ఉన్నది వాటర్ మిలన్ వాటర్ ఒకటి. మిలన్. అది తీసుకుంటే నిమోనియా వస్తుందంటే అస్సలు ఉండదండి. ఎండాకాలంలో మంచి ఫ్రూట్ అంటే వాటర్ మిలన్. వాటర్. కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ అంటే సెల్ఫ్ రీహైడ్రేట్ అవుతుంది. దాంతో పాటు ఎనర్జీ, ఎలక్ట్రోలైట్స్ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. సో ఇవ్వడం చాలా మంచిది. సో బేబీస్ కి మంచి మంచిది. ఇప్పుడు లిక్విడ్స్ అవి ఇవి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఉండాలి ఇంకా ఉండొచ్చు. ఈ సమ్మర్ మొత్తం. Yeah. సరే ఇప్పుడు నార్మల్ గా చాలా మంది సైన్స్ ఇప్పుడు నార్మల్ గా బయట తాయెత్తులు అవి ఇవి ఎవరో దగ్గరికి వెళ్తుంటారు మా బాబు క్యూర్ అవ్వట్లేదు అనేసి. సో అవి నిజంగానే నమ్ముతున్నారా సార్ ఈ కాలంలో ఇంకా? అంటే ఇంకా నమ్ముతున్నారంటే మన బ్యాడ్ లక్ అంటే నమ్ముతున్నారు. అదే. ఎందుకంటే అంటే ప్రీవియస్ సీజన్‌లో డాక్టర్స్ అనేటోళ్ళు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు చెప్పినవే నమ్మేవాళ్ళు కాబట్టి ఇంకా అది నడుస్తుంది. అది ఎట్లా ఉంటదంటే అండి, ప్రెజెంట్ ఇప్పుడు కీసర్ తాకిందంటారు. అవును. కీసర్ తాకిందంటే లైక్ మోషన్స్. అవును. మోషన్స్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ మోషన్స్ అవుతున్నాయి. మోషన్స్ అనేవి కామన్‌గా జనరల్‌గా రోటా వైరస్ అని ఉంటది. ఆ రోటా వైరస్ మనం ఏదో మెడిసిన్ ఇస్తే తగ్గిపోతదని కాదు. అది వచ్చి దాంతకు అదే తగ్గిపోతుంటది. వాళ్ళేదో కట్టంగానే తగ్గిపోయినట్టు కాదది. సో ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఈ మెడిసిన్స్ ని కంప్లీట్ గా స్టాప్ చేసి వాళ్ళు ఇచ్చింది ఫాలో అవుతుంటారు కదా సార్. అట్లాంటి పేషెంట్స్ కి మీరు ఎటువంటి సజెషన్ అంటే ఇస్తారు? అట్లాంటి పేషెంట్స్ అంటే యాక్చువల్‌గా వాళ్ళు కూడా ఏమిస్తారంటే అండి, సిస్టిల్ అంటే ఒక టాబ్లెట్‌ని పౌడర్ లాగా చేసి ఇస్తారు. మోషన్స్ టాబ్లెట్ అది. అవును. మోషన్ టాబ్లెట్ పౌడర్ లాగా. అది పిల్లల్లో యూజ్ చేయొద్దు. ఓకే. అసలు లోపరమైడ్ అనే టాబ్లెట్ ఒకటి ఉంటది. ఆ టాబ్లెట్‌ని పౌడర్ లాగా కిసర్ గోలి అని ఇస్తారు. అది కూడా యూజ్ చేయొద్దు. యాక్చువల్‌గా ఇప్పుడు మోషన్స్‌కి జనరల్‌గా వాటికి టాబ్లెట్ మెడిసిన్ అంటే కంప్లీట్ రీహైడ్రేషన్ మాత్రమే. సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం. అదే ఇస్తాం. ఏది పర్టిక్యులర్‌గా యాంటీబయాటిక్ లాంటివి అవసరం కూడా లేదు. వాళ్ళకి డల్‌గా ఉన్నారంటే హాస్పిటల్ అడ్మిషన్ పెట్టి ట్రీట్మెంట్ చేసుకోండి. యాక్టివ్ చైల్డ్ ఉన్నారంటే కంప్లీట్ హోమ్ ట్రీట్మెంటే ఇవ్వాలి. ఓకే. మెడిసిన్స్ తోటి మెడిసిన్ క్యూర్ తోటి క్యూర్ చేసేస్తారు. చేయొచ్చు. ఓకే. సో మీరు అచ్చంపేట పట్టణ ప్రజలకి మరియు మీ హాస్పిటల్ గురించి మీ స్టాఫ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ మా స్టాఫ్ అండి, నేను మైసెల్ఫ్ నీలఫర్ నుంచి వచ్చాను. నీలఫర్ అంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ చూసేస్తుంటాము. మేడం కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు. వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా. మేడం గైనకాలజిస్ట్. తర్వాత మా స్టాఫ్ అందరు వెల్ ట్రైన్డ్ స్టాఫ్. ఐఎమ్ హ్యాపీ టు సర్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ని మేము తీసుకున్నాము. ల్యాబ్, ఫార్మసీ అందరూ కంప్లీట్లీ ట్రైన్. ఎక్కడ తప్పు జరగకుండా కంప్లీట్ మేనేజింగ్ కూడా మా ఫ్యామిలీనే చూసుకుంటాం మొత్తం. సో అండ్ మా మెయిన్ ప్రత్యేకత కంప్లీట్ తక్కువ ప్యాకేజెస్ అన్ని. ఈవెన్ సెక్షన్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఏమున్నా తక్కువ ప్యాకేజ్లో అయిపోతున్నాయి. సో మేము అది ఇంకా నెక్స్ట్ వచ్చే సీజన్లో మేము ఇంకా డెవలప్ అయ్యి ఇంకా అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్ ఉండే ఫెసిలిటీస్ అచ్చంపేట తీసుకురావాలని ట్రై చేస్తాం. ఓకే. ఇప్పుడు చాలా మంది సివియర్ కేసెస్ కి హైదరాబాద్ కి వెళ్తుంటారు. ఇక్కడ ఏదైనా సివియర్ కండిషన్ లో తెచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి అని కొన్ని క్రిటికల్ కేసెస్ ఉంటాయి సార్. సో అట్లా అప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే సివియర్ కేసెస్ అంటే కొన్ని అంటే ప్రజెంట్ మన సెటప్లలో అంటే అచ్చంపేటలో ఉండే సెటప్ కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండవు, కొన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఉండవు. దాని తగ్గట్టే మనం కూడా వెళ్ళాలి. అది కూడా ఎట్లా అంటే కొంచెం బేసిక్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని అంబులెన్స్లో కానీ హయ్యర్ సెటర్ వాళ్ళకి అఫోర్డబుల్ అంటే ప్రైవేట్కి వెళ్తారు, లేదంటే నీలఫర్కి అండ్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్పి మరీ నీలఫర్ పంపిస్తుంటాము. అంటే మనకి కావాల్సిందంటే సేఫ్ బేబీ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి ఇట్లా చేసి ఫస్ట్ బేసిక్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు అక్కడి వరకు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు చూసుకొని అక్కడ ట్రీట్మెంట్ అందించేలా చూస్తాం. సో ఇంకా పీడియాట్రిక్ సేవలు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారు సార్ హాస్పిటల్కి? అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఆక్సిజన్ ఫెసిలిటీ వరకే ఉంది. నెక్స్ట్ CPAP అని ఉంటుంది. నెక్స్ట్ వెంటిలేటర్ కూడా తెప్పిస్తాము. నెక్స్ట్ అంటే ఇంకా డెవలప్ చేస్తున్నాం. నాకు అంటే ఇప్పుడు పబ్లిక్ పల్స్ తెలుస్తుంది అంటే ఇంకా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ అంటే దాన్ని బట్టి రెస్పాన్స్ బట్టి నేను ఇంకా తెప్పియాలని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మేయర్ మీరు వచ్చేలోపు అనేవి తెప్పించి పెడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, అచ్చంపేట పట్టణంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే నేను డాక్టర్ అయ్యి మంచి సేవలు అందించాలి ప్రజలకని ఆశతోటి, ఒక డ్రీమ్ తోటి ఇక్కడ హాస్పిటల్ అయితే పెట్టడం జరిగింది. సో మనమైతే ఇక్కడ చాలా మంది ఇప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ తోటి హాస్పిటల్కి వస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మరొక గెస్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.